ఈ రక్షణ శుభ సందేశాన్ని గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే ఆలకించి బెత్లెహేములో బాలునిగా శిశువుగా జన్మించినటువంటి ప్రభుని కనులారా గాంచి ఎంతో ఉత్సాహంతో ఆనందంతో వారు వాళ్ళ యొక్క ప్రదేశానికి వెళ్ళి ఈ శుభ సందేశాన్ని అందరితో పంచుకున్న రీతిలో మనమందరము ఈ యొక్క క్రిస్మస్ పండుగ నాడు ఈ ఉత్సాహాన్ని ఈ శుభ సందేశాన్ని మనం అందరితో పంచుకుని బాలయేసు దేవుని పొందటానికి మన హృదయంలో ఆయన జన్మించడానికి, మన సంఘంలో ఆయన జన్మించడానికి, మన కుటుంబంలో ఆయన జన్మించడానికి మళ్ళీ మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. క్రిస్మస్ పండుగ అంటే ఈ డెకరేషన్ కాదు, క్యారల్ సింగింగ్ కాదు, సంబరాలు కాదు. క్రిస్మస్ పండుగకు నేను ఏ విధంగా తయారవ్వాలంటే మన ఆత్మ, మన యొక్క హృదయం, మన యొక్క మనస్సులు పవిత్రంగా ఉన్నాయా? ప్రభుని స్వీకరించడానికి ఆత్మశుద్ధిని మనము మంచి పాప సంగీతుల ద్వారా మళ్ళీ మనము తయారు చేసుకున్నామా లేదా అని ఒకసారి పరీక్షించుకోవాలి. క్రీస్తు ప్రభు మన హృదయంలో జన్మించాలని కొద్ది క్షణాలు మనం చేసినటువంటి తప్పిదాలను జ్ఞాపకం తీసుకుని మనస్తాపడి ప్రాయశ్చిత్తాన్ని ప్రభు నుండి కోరుకుందాం.